వైసీపీ అభ్యర్థి వంగ గీత కార్యాలయానికి ఓటర్లు భారీగా చేరుకున్నారు. వార్డులో కొందరికి డబ్బులు ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడంపై డబ్బుల కోసం వచ్చాను సార్. మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చారనుకున్నావా? ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వలేదని అక్కడున్న వైసీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఇట్ట తయారయ్యేవే మీరంతా? ఏ ఊరు మీది? ఎంతమందికి మీరు బ్యాచ్? విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఏమైందిరా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? సామే అంతా సక్కంగా జరగాల. వైకాపా నాయకులు కొంతమంది మాత్రమే డబ్బు ఇచ్చారని తమకు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంటాము, చేసేస్తామా? ఈ డబ్బులు గొడవ ఏంటి? ప్రజలంటే వాటర్ అంటే ఎంత పవిత్రంగా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అనేక మంది మహిళా ఓటర్లు మూకుమ్మడిగా కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. మామ పోస్టు పాయే, మొగుడు పోస్టు పాయే, ఇప్పుడు నాన్న పోస్టు పాయే. అందుకు కేవలం వాటర్ ని ఓట్ల కింద డబ్బుల కింద చూడటం అనేది ఎప్పుడు కరెక్ట్. తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారు. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఇప్పుడున్న జగన్ పరిపాలన ఎట్లా ఉంది? మరి ఆడంతా నా కొడుకు ఎవడు లేడు. ఆడంతా నా కొడుకు ఎవడు లేడు. ఒకటే మాట. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాలు ఇచ్చి. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. అమ్మో, వాళ్ళకి వస్తే రోడ్ల పొంటి పోయేటోళ్ళను ఊరికిచ్చుకుంటదా అంటారేమో. ఎట్లా సార్ మరి? అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ముఖ్యమంత్రి అవుతున్నారు. మళ్ళా జగన్ సీఎం అవుతున్నాడనే మంటతోనే అట్లా ఇండ్ల మీద పడి రచ్చ చేసిండ్లు కావచ్చు. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? నిజంగా వాళ్ళకి దమ్ముంటే రండి, అభ్యర్థుల పోటీ మేము మా ఇళ్ళ మీద కొట్టాలా? రండి కొట్టుకుందాం. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. నెక్స్ట్ మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, అన్నుంటాడు, జగన్ అన్నే ఉంటాడు. ఇట్ట వదిలే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా మాటినన్నయ్య. ఏం మనిషి అయ్యా కదా. చాలా సౌమ్యుడు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. డబ్బులు వంచ మాత్రమే. అంతే కదా? లేదు, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి. పల్నాడులో పౌరుషం అంట. ఆడవాళ్ళని కొట్టేవాడు వాడు మగవాడు, వాడు పౌరుషం. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్ని ఉంటే రండి రా, ఉన్నాం కదా, మా వాళ్ళు ఉన్నాం కదా, రండి. 500 మంది వస్తారు, 1000 మంది వస్తారు, మమ్మల్ని కొట్టండి, లేదా మేము మిమ్మల్ని కొడతాము, అయిపోతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఇదే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా, అరాచకాలు. బాతు పొట్టిగా ఉంటుంది, గుడ్డు పెట్టినా పగలదు. ఆవు పొడుగ్గా ఉంటుంది కదా, గుడ్డు పెట్టేటప్పుడు పగిలిపోతుంది. అన్ని నీ పొలికలే తమ్ముడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మండదా అక్క. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా.
నుంచి చూస్తున్నారా వాడు చేస్తాను వాడు బిల్డప్ మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.